మాట్లాడే యేసయ్యా నాతో మాట్లాడుచున్నాడు. మోకాల పైన ఆడించుచు నన్ను మోకాల పైన ఆడించుచు కంటి బిడ్డలాగా కాయచున్నాడు. చంటి బిడ్డలాగా కాయచున్నాడు. చంటి బిడ్డలాగా కాయచున్నాడు. చంటి బిడ్డలాగా కాయచున్నాడు. మాట్లాడే యేసయ్యా వెన్నెలాంటి కన్నులలో కురిసే తన ప్రేమను పంచాలని. వెన్నెలాంటి కన్నులలో కురిసే ప్రేమను వెన్నెలాంటి కన్నులలో కురిసే ప్రేమను పంచాలని. జిల్లా ఇలా విజయనగరం జిల్లా, రెండు జిల్లాలు ఎంతో దూరం నుంచి ఒక వ్యక్తి అయితే జిఎం వలస అలుగాగండి మిగిలినాడు. జిఎం వలస 4 గంటలకు బయలుదేరి ఈ కార్యక్రమానికి వచ్చి నిలబడలేదు. అలాగే మక్కు జిల్లా నుంచి మక్కు మండలం నుంచి కూడా ఉదయం 4 గంటలకు బయలుదేరి ఈ యొక్క కార్యక్రమం మనం దివ్యాంగుల పరిరక్షణ సేవా సమితి నుంచి ఏదైనా కార్యక్రమం ఏర్పాటు చేద్దామంటే దివ్యాంగులు అనేవారు మమ్మల్ని ప్రేమించి ఎంతో వాళ్ళకి గౌరవపరంగా మేము చూస్తామనే ఆలోచనతో ఏం చేస్తారు, ప్రతి ఒక్కరూ కూడా ఎంత ప్రయాసం ఉన్నా ఎంత శ్రమ ఉన్నా వాళ్ళు తప్పకుండా మా కార్యక్రమాలకి అటెండ్ అయ్యి మమ్మల్ని ఇంకా మంచిగా ఇంకా కార్యక్రమాలు చేయడానికి ప్రోత్సహిస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి వారి ప్రోత్సాహంతో ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మేము కండక్ట్ చేయడానికి మేము వీళ్ళకి ₹1 కూడా ఎవరికి ఇచ్చేది లేదు. కానీ వారి యొక్క ప్రయాసంతో కానీ వాళ్ళు ఎంత ఖర్చు అయినా మన యొక్క మీటింగ్స్కి మనం ఓకే. మాకు అనేక మండలాల నుంచి ప్రతినిధులు ఉన్నారు. ఈ విషయాన్ని ఎందుకంటే మీకు తెలియజేస్తున్నానంటే ఓకే, స్టేజ్ మీద ఉన్న పెద్దలందరూ కూడా గమనించాలి. అంటే ఇక్కడ ఉన్నవాళ్ళు చాలామంది నాయకులే, అంటే ఒక్కొక్కరు 10 మందిని తీసుకొని రాగలిగే కెపాసిటీ గలవారు. వాళ్ళు కేవలము సాధారణంగా వచ్చిపోయేవాళ్ళు కాదు, వాళ్ళు వస్తారు, వాళ్ళతో కూడా 10 మందిని తీసుకొని వస్తారు. అలాగా మోటివేషన్ ఉంది కాబట్టి నేను ఒక్కడిని పిలిస్తే ఇక్కడ రాలే. అక్కడ కింద ఉండేవాళ్ళు 10 మంది 10 పనులు చేయడం వలన ఒకరిని ప్రోత్సహించే దిశగా ఒకసారిని వారిని నిలబెట్టాలనేసే ఉద్దేశంతో ముందుకెళ్తున్నాం. కాబట్టి గొర్రెల మండలం నుంచి వచ్చిన సిఆర్ కృష్ణ మా యొక్క కమిటీ నాయకులు, అట్లాగే రెడ్డి భాస్కర్ రావు మండల అధ్యక్షులు ఒకసారి నిలబడండి, ఒకసారి నిలబెట్టు. అట్లాగే ఉపాధ్యక్షులు రామ్మూర్తి గారు వీరి యొక్క, అలాగే శ్యామలప్పుడు ఒకసారి నిలబడండి. గొర్రెల మండల కమిటీ సభ్యులండి వీళ్ళు. ఓకే, వీరి యొక్క ప్రోత్సాహంతో చాలామంది ఒక 20-30 మంది దాకా రావడం జరిగింది. అట్లాగే నెల్లిమేళ్ళ రామారావు, సాయి, అలాగే నెల్లిమేళ్ళ టీం అందరూ కూడా ఒకసారి నిలబడండి. నెల్లిమేళ్ళ టీం ఓకే బయట ఉన్నారు. నెల్లిమేళ్ళ టీం అంతా కూడా వారు ఎంతో. అట్లాగే మాకు అయ్యన్నపేట, మా యొక్క విజయనగరం మండలంలో అయ్యన్నపేట మాకు ఎక్కువ మమ్మల్ని ప్రేమించి ఎక్కడికైనా రావడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ధైర్యంగా ఏదైనా అడిగే నాయకులు. కాబట్టి ఏదో ఒక కార్యక్రమం ప్రజలకి చేరువయ్యేటట్లుగా చేసుకోవడానికి అవకాశం ఉన్నది. కాబట్టి డిసెంబర్ 3 నుంచి మొదలయ్యే కార్యక్రమాలు డిసెంబర్ 31 వరకు మన యొక్క కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి మీరందరూ కూడా వచ్చి ఇక్కడ మనము మతం అనే భావాన్ని కాకుండా కేవలం మార్గం అనే భావంతో అందరికి కూడా ఇక్కడ వచ్చే వాళ్ళందరూ కూడా మీకు ఒక మార్గాన్ని తెలియజేస్తారు. మార్గం మీకు ఉన్నది. ఈ క్రిస్మస్ చేయటం గల కారణం ఏమనంటే, యేసు ప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు అల్పులైన వారిని, విడువబడిన వారిని, నెగ్లెక్టెడ్ ఎవరున్నారో, విడిచిపెట్టబడిన వారు ఎవరున్నారో
వారిని ప్రేమిస్తున్న నన్ను ప్రేమిస్తున్నట్టు అని చెప్పారు. క్రిస్మస్ అంటే మనం చేసుకునేది కాదు, మన మిత్రులతో పంచుకునేది, ఇతరులు చేసే సహాయము, ఇతరులతో కలిసి ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని జ్ఞాపకం చేసుకొని ఈ యొక్క 2 జిల్లాల్లో ఉన్నటువంటి దివ్యాంగులు దేవుని ప్రజలందరినీ పిలిచి వారితో పాటుగా మేము యేసు ప్రేమ కుటుంబంతో కలిసి ఈ క్రిస్మస్ జరిగించుకోవడానికి ప్రభువారు తన కృపను చూపించున్నారు. ఈ దినాల్లో మనము ఇతరులకు మన ప్రేమను పంచడమే క్రిస్మస్. అందుకే ఇది యేసు ప్రేమ అనే కార్యక్రమం ద్వారా ఈ యొక్క ఫ్రెండ్స్ క్రిస్మస్ జరుగుతూ ఉన్నది. ఎవరు ఫ్రెండ్స్ అని అంటే ఎవరైతే ఇతరుల చేత విడిచిపెట్టబడతారో వారే దేవునికి స్నేహితులు కనుక వారందరికీ మాకు శుభాకాంక్షలు తెలియజేస్తూ రాలేకపోయిన వారికి కూడా ఈ యొక్క యేసు ప్రేమ ద్వారా, యేసు ప్రేమాలయం ద్వారా, ఈ ఫ్రెండ్స్ క్రిస్మస్ ద్వారా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. లోకరక్షకుడైన యేసు ప్రభు వారు ఆ యొక్క సమాధానము, శాంతి వారు కూడా ప్రసాదించాలని మేము కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాం. ఈ యేసుక్రీస్తు ప్రేమాలయం వారు నిర్వహించిన ఇక క్రిస్మస్ సంబరాల్లో మరి దివ్యంగా సహోదరులందరితో కలిసి మేమందరం కూడా ఈ విధంగా క్రిస్మస్ జరిపించుకోవడం అనేది మాకు ఎంతో సంతోషాన్ని కలుగజేస్తూ ఉంది. ఎందుకంటే ఈ సంతోషంలో ఏదైనా ఒక దేశంలోనో గ్రామంలోనో ఎవరైనా ఒకరు ఒక కుటుంబంలో జన్మిస్తే 2-3 సంవత్సరాలు క్రిస్మస్ చేసుకుంటారు, 2-3 సంవత్సరాలు వారి పుట్టినరోజు జరిపించుకుంటారు. కానీ ఈ యేసుక్రీస్తు వారి జననం 2024 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటికీ కూడా ఇక పుట్టినరోజు అనేది చాలా సంతోషాన్ని ఇంకా పెరుగుతూనే ఉంది, కానీ సంతోషం పెరుగుతూనే ఉంది, కానీ ఇప్పటికి వచ్చి అది తరగలేదు. కనుక మరి యేసుక్రీస్తు యొక్క ప్రేమాలయం వారి ద్వారా ఈరోజు ఈ గొప్ప కార్యక్రమాన్ని తలపెట్టిన దైవజనులు రవికుమార్ గారికి, వారి సంఘానికి, వారి యొక్క కుటుంబానికి కూడా యేసుక్రీస్తు నామంలో శుభాలు తెలియపరుస్తూ నా మాట ముగిస్తూ ఉన్నాను. జన్మదినోత్సవ సందర్భంగా మరి విజయనగరం డిస్టిక్లో మరి రవికుమార్ అయ్య గారు దివ్యాంగుల పరిరక్షణ సేవా సమితిని గుర్తించి ఉభయ జిల్లాలను పిలిపించి ఈరోజు పండగ వాతావరణం మంచి వాళ్ళకి చేస్తారు అందరూను. కాబట్టి నేను వారితో ఫ్రెండ్స్ క్రిస్మస్ అని వికలాంగులైన వారితో, మరి మూగవారైన వారితో, బ్లైండ్ అయిన వారితో వారి నా ఫ్రెండ్స్ అని పిలిచి యేసుక్రీస్తు వారి ప్రేమను మరి వీరందరికీ పంచుతూ వారి ప్రతి సంవత్సరం కూడా మరి దివ్యాంగులైన వారికి మరి కొంత ధనాన్ని మరియు మరి చలికాలం కాబట్టి కప్పుకునేటప్పుడు చలిని కప్పుకోవడానికి ఒక గొంగలిని ఇస్తూ మరి దివ్యాంగులను ప్రోత్సహిస్తూ ఉన్నారు. కాబట్టి మరి ఇలాంటి దైవ సేవకులు మరి ఎంతోమంది ఇంకా ముందుకొస్తే దివ్యాంగులైనటువంటి అవసరతలు తీరతాయని మరొకసారి ప్రభుత్వం ఇచ్చేదే కాదు, సమాజంలో సమాజ ప్రేమను కూడా, క్రీస్తు వారి ప్రేమను కూడా ఈ మాదిరిగా ప్రకటిస్తే మంచిదని దివ్యాంగుల పరిరక్షణ సేవా సమితి అధ్యక్షులైన నేను నందికోళ్ళ జేసుదాస్, నా పేరు, విజయనగరం జిల్లా దివ్యాంగుల పరిరక్షణ సేవా సమితి అధ్యక్షులను. కలిసి ఈరోజు చిట్స్ ఓపెన్ చేసిన మేము చేసిన కారణం ఏమంటే మా అమ్మ మాకు నేర్పించారు. మాకు క్రిస్మస్ అంటే మాకేం తెలియదు, కానీ అందరికీ అన్ని పనులు చేయడం, అందరికీ అన్ని పంచడం మాకు అలవాటు చేశారు. కనుక వారిని బట్టి దేవుడు కొందరు తెలిసి మొట్టమొదటిగా వారి ద్వారా మొదటి వాళ్ళకి పాల్పడుతున్నాను. పాస్టర్ రవికుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇది లాస్ట్ ఇయర్ సేమ్ మన ఫ్రెండ్లీ క్రిస్మస్లో వచ్చాను. మళ్ళీ ఈ సంవత్సరం కూడా మీ ముందుకి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇలాగ మీ అందరితో కలిసి ఈ క్రిస్మస్లో పాల్గొన్నందుకు చాలా ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు సార్ చెప్పారు ఆల్రెడీ కోవిడ్ టైం సిచ్యువేషన్లో ఎలా ఉంది, మనందరికి కూడా బయటికి రాని పరిస్థితి చాలా చూసాం. సో ఆ టైంలో 2019లో కోవిడ్ ఇన్ఛార్జ్ కింద, డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ కింద ఉన్నాం. అప్పుడు వాళ్ళకి మన టీం తయారు చేసి చాలామందికి ట్రీట్మెంట్ చేసి సేఫ్గా 3000 పర్సన్స్ని ట్రీట్ చేసి సేఫ్గా ఇంటికి పంపించడం జరిగింది కోవిడ్ టైంలో. సో ఇప్పుడు రీసెంట్గా చెప్పిన డౌట్ ఏంటంటే మనకి చాలామంది మనం చూస్తూనే ఉన్నాం, ఈ మధ్య సోషల్ నెట్వర్క్స్ చాలా ఎక్కువయ్యాయి, టీవీలో కానీ న్యూస్లో కానీ. సడన్గా ఏం లేదు, చాలా యంగిస్ట్గా ఉండి చాలా బాగున్న వాళ్ళే సడన్గా చూస్తూ ఉంటే సడన్గా కొలాప్స్ అయిపోతున్నారు, చనిపోతున్నారు. ఎందుకు అంటే అన్ని కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు, బాగా జిమ్ చేస్తున్నారు, బాగా ఫుడ్ తింటున్నారు, బాగా నిద్రపోతున్నారు. అయినా సరే సడన్గా చూస్తూ జిమ్లో కుప్పుకొని పడిపోయిన చాలామందిని చూస్తాం. దీనికి మెయిన్ కారణం ఏంటంటే పోస్ట్ కోవిడ్ కరోనా వచ్చిన తర్వాత
మన బాడీలో ప్రతి ఒక్కరికి కూడా ఇమ్యూన్ సిస్టమ్ అనేది చాలా వరకు డిస్టర్బ్ అవుతుంది. సో ఇవి ఏం చేస్తాయి అంటే మన బ్లడ్ వెజల్స్ మీద కూడా దాని యొక్క ఎఫెక్ట్ అనేది ఉంటుంది. బ్లడ్ వెజల్ అనేది నేరో అయిపోతుంది. సో దానికి తగ్గట్టుగా కొన్ని జాగ్రత్తలు తీసుకొని మనం ఉంటే చాలా వరకు ఈ ఆస్తమా కానీ ఈ ఊపిరికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ చాలా వరకు మనం తగ్గించుకోవచ్చు. అదేవిధంగా మనకి ఆరోగ్యం అందరికీ తెలిసిందే. దాన్ని పర్టికులర్గా ఏ రకమైన మెడిసిన్ వాడుకోవాలి, ఎలా డాక్టర్ని కన్సల్ట్ చేయాలి, మనం ఏ రకమైన ఇబ్బంది ఉంటే ఎక్కడికి వెళ్ళాలి అనేది చాలా వరకు మీరు తెలుసుకొని ప్రాపర్గా వాడుకుంటే చాలా వరకు అన్ని రకాల ఇబ్బందులు కూడా తగ్గుతాయి. ఏది ఇబ్బంది కాదు. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లు అన్నీ మన దగ్గరే ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళాల్సిన ఇబ్బంది లేదు. సో ఈ రకమైన ఆప్షన్ ఇవన్నీ కూడా మీ అందరూ కూడా ఇట్లా చేసుకుంటారని కోరుకుంటున్నాను. అదేవిధంగా మన యేసు ప్రేమాలయంలో జరిగేటటువంటి దివ్యాంగుల పరిరక్షణ సేవా సమితి దివ్యాంగుల పరిరక్షణ సేవా సమితి ఆధ్వర్యంలో మీరందరూ దివ్యాంగులందరూ కూడా ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని ఫ్రెండ్స్ క్రిస్మస్ ద్వారా యేసు ప్రేమాలయం చర్చ్ మెంబర్స్ అందరూ కూడా మాకు అవకాశం కల్పించినందుకు ప్రేమపూర్వకంగా మీ అందరికీ కూడా మా హృదయపూర్వక వందనాలు కల్పిస్తున్నాం. అట్లాగే మనల్ని ఎంతో ప్రేమించి మన యొక్క ఏ అవసరంతో వచ్చినా ముందుంటామని చెప్పిన మన యొక్క భాన్ ప్రకాష్ అవనప్ గారికి కూడా మా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే దివ్యాంగులకి అనేకమైన అనారోగ్య పరిస్థితులు ఉంటాయి, కానీ వారికి ఎవరి దగ్గరికైనా తీసుకెళ్ళాలంటే మాకు కూడా కొద్ది భయం అనిపిస్తుంది. కానీ ఈరోజు ఒక నమ్మకం అనేది భాన్ ప్రకాష్ గారి ద్వారా మనకి కలిగింది. ఎందుకంటే ఏదైనా మనకేం సమస్య వస్తే మెడికల్గా వాటిని కొద్దిగా చెకప్ చేసుకోవడానికి వెసులుబాటు కల్పించిన భాన్ ప్రకాష్ గారికి మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. అట్లాగే ఇంత గొప్పగా జరగడానికి ఈ కార్యక్రమాన్ని ఫ్రెండ్స్ క్రిస్మస్ టీము వారందరూ కూడా, ముఖ్యంగా మన యొక్క గౌరవనీయులు రవికుమార్ గారు ఎంతో మన దివ్యాంగుల్ని ప్రేమించి మనందరికీ కూడా సహాయ సహకారాలు అందించడానికి ఎల్లప్పుడూ కూడా ముందుంటారు. కాబట్టి మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చింది వ్యర్థంగా పోదు, కానీ రాబోయే దినాల్లో మంచి మేలు అనేది మీ అందరికీ కూడా యేసు ప్రేమాలయం చర్చ్ ద్వారా జరుగుతుందనేది మేము దృఢంగా నమ్ముతున్నాం. రాబోయే దినాల్లో కార్యక్రమాలు కూడా రవికుమార్ గారు ప్రారంభిస్తారు. కాబట్టి మీరు ఆయన మనకి ఇంత ప్రేమను చూపిస్తున్నప్పుడు మనము కూడా ఆయనకి ప్రేమను చూపించాలా వద్దా? చూపించాలంటే మనం ఎట్లా ఉండాలి? తప్పట్లు గట్టిగా కొట్టాలి, ఓకేనా? అలాగే మన యొక్క టీం అందరూ కూడా వస్తే కొంతమందిని పిలుస్తాం, అంతా టీం యొక్క అంతా వీళ్ళందరూ కూడా టీమే. కొంతమంది టీం నెంబర్స్ పిలుస్తాం, వాడు కేక్ కట్ చేస్తాం ఇక్కడ, ఓకేనా? క్యాండిల్ లైట్ సర్వీస్ అయిపోయిన తర్వాత కేక్ కట్ చేస్తాం. ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. నెక్స్ట్ దుర్గారావు, కే దుర్గారావు రా, స్టార్ట్ స్పీడ్గా రావాలి. దుర్గారావు, పి రామూర్తి రామూర్తి రామూర్తి. అందుకని వెళ్ళి పిలుస్తాం గాబరా వద్దండి, ఎందుకంటే మీరు గాబరా వల్ల వెళ్ళిపోతారు, తర్వాత రెండు తిడతారు. రామూర్తి
ఓకే ఓకే ఎం మంగమ్మ మంగమ్మ చెయ్యొద్దు అని దగ్గరికి వస్తారు. మంగమ్మ ఉన్నదా? మంగమ్మ అయిపోయింది. ఆర్ సత్యనారాయణ జిఎం వలస జిఎం వలస ఇచ్చారా? ఓకే అయిపోయింది అయిపోయింది. పైడి రాజు గజపతి నగరం పైడి రాజు పైడి రాజు గజపతి నగరం. ఈశ్వరం అయిపోయింది. సందేశ్రావు ఎల్ సందేశ్రావు జాబ్ మండలం. జి రామకృష్ణ దుప్పాడ భాన్ ప్రకాష్ దుప్పాడ భాన్ ప్రసాద్ దుప్పాడ అబ్బాయి ఒకటే ఎస్ కార్డ్ అది. ఓకే వేణుగోపాల్ విజయనగరం ఎస్ఎన్ గోపాల్ విజయనగరం. గురుమూర్తి వి గురుమూర్తి అప్పుడు చూడండి. ఎం రాంబాబు ఎం రాంబాబు బండి మీద ఉన్నారు. ఇచ్చేయండి కార్డు ఇచ్చేయండి. బండి మీద ఉంటారు. కె ప్రసాదరావు అయ్యాన్పేట పి పైడిరాజు అయ్యాన్పేట పైడిరాజు. ఈమె ప్రసాద్ ఎవరు? పైడిరాజు. ఓకే సిఎన్ జక్కయ్య శ్రీకాకుళం అయిపోయింది. ఎం మార్కు ఎస్ బంగారయ్య వెళ్ళిపోయాడు. ఓకే ఎస్ మోహన్ అయ్యంపేట ఎస్ మోహన్. ఓకే మోహన్ ఓకే మోహన్. ఆర్ దాసు తుడి దాసు ఆర్ దాసు తుడి వాళ్ళే విట్లేశ్వరం అయిపోయింది అండి. కె సంజేష్ నాయుడు ఎల్కోట గురుగారు. ఎం జయదాస్ విజయనగరం గంట్యాల. సిఎస్ శ్రీనివాస్ సత్వాడ శ్రీనివాస్ సత్యారావు విజయనగరం కనపాక. విజయనగరం కనపాక. సీను రా. సీను నిర్మల్ ఉపాధ్యక్షులు. ఈయనకి ఇచ్చాను కనపాక ఆయన ఇద్దరికి ఇచ్చాను.
ఓకే అటు చూడండి అటు చూడండి అటు చూడండి. ఆర్ పైడిరాజు అయ్యంపేట 2 సార్లు రాశారు. పి ఆదినారాయణ ఎవరో నీ పేరు ఆర్ పైడిరాజా? ఓకే ఓకే, ఇద్దరు ఆడే ఉన్నాయి, ఇద్దరు వేరే అనుకున్నారు. ఓకే, ఆదినారాయణ పి ఆదినారాయణ అయ్యన్పేట, పి ఆదినారాయణ అయ్యన్పేట, నారాయణమ్మ అయ్యన్పేట, ఆర్ అప్పారావు కరకవలస, ఆర్ అప్పారావు. ఓకేనా? ఏం పేరు? నారాయణమ్మ. ఓకే, పైడిరాజు అప్పారావు లక్ష్మణరావు అయ్యన్పేట, కే కార్తికేయ. ఏ పేరు? లక్ష్మణరావు కార్తికేయ. ఏ అబ్బాయి? ఒకటే కావాలి, మనసు ఉండాలి. ఎవరు కార్తికేయ? ఎవరు? వెంకటలక్ష్మి. ఏ వెంకటలక్ష్మి? ఒకటే వెంకటలక్ష్మి. ఏ వెంకటలక్ష్మి?